అప్పుడప్పుడు అనిపిస్తుందోలా కొందరు జిందగీ మొత్తంలో రెక్కలు ముక్కలు వేసుకొని కష్టపడ్డా కొలువులు చేసినా ₹1,00,00,000 కమాయించుడు మాత్రము గగనం అంటే గగనం అవుతుంది. అంతేనా కాదా? అసలు నన్ను అడిగితే ₹1,00,00,000 చేతిలో ఉంటే గనక సప్పుడేక వాటిని రూపాయిన్నరకు మిత్తికిచ్చేసి ఆరాంసే కాలు మీద కాలేసుకొని బతకొచ్చల్లా. వాళ్ళతోని వీళ్ళతోని మంచిగా షాయి దాక్కుంటా ముచ్చట పెట్టుకుంటా పొద్దెల్లా తీసుకుంటూ ఉండొచ్చు నిమ్మలంగా. ₹1,00,00,000 రూపాయి మిత్తి అంటే నెలకు ₹1,00,000 అన్నట్టోళ్ళా. అంటే దినమంతా దిమాకులు ఖరాబు చేసుకునే సాఫ్ట్వేర్ వాళ్ళంత టోళ్ళ జీతం అన్నట్టు. అంటే చాలా మంది సాదా సీదా జనాలే జీవితాంతం బతికేతెందుకు, రందులు రప్పలు లేకుండా బతికేతెందుకు ₹1,00,00,000 ఉంటే చాలని అనుకుంటుంటే కొందరు ఉన్నలోళ్ళ ఖాళీ ఇన్కమ్ ట్యాక్సులే 100 కోట్ల మీద కడతాండ్రు. ఇక వాళ్ళను చూసి కుళ్ళుకుంటారా, పరిశాన్ అవుతారా, పైసల మీద గంతపాయిరం పెంచుకొని కమాయిస్తున్నందుకు వాళ్ళను తారీఫ్ ఎత్తారా, మీ ఇష్టము. ఇక లెవలో ఆ మహానుభావులు ఎవలో చూడురోళ్ళ మీరే. ఇగో షారుఖ్ ఖాను 92 కోట్లు, సల్మాన్ ఖాను 75 కోట్లు, తమిళం హీరో విజయ్ 80 కోట్లు, క్రికెటర్ కోహ్లీ 66 కోట్లు. కోట్లు అంటుర్రు, అసలే వాన పడతాంది, వాన కోట్ల ఏంది అని అనుకునేరు. వాళ్ళేసుకునే వాన కోట్లో గరం కోట్లో కావు, ఈ ఏడాది ఒక్కొక్కరు కట్టిన ట్యాక్సు. అరే అవల్లా ఖాళీ షారుఖ్ ఖాన్ ఒక్కడే ఇన్కమ్ ట్యాక్స్ ఏడాదిలో 92 కోట్లు కట్టిండట. 92 కోట్లే ట్యాక్స్ అంటే మరి ఈయన కమాయి ఎంతుండొచ్చు, ఖర్చు ఎంతుండొచ్చు? అసలు నన్ను అడిగితే ఏడాది మొత్తము ఈయన 90 కోట్లన్న ఖర్చుకెత్తాడా? అసలు నన్ను అడిగితే ఈయన ఏడాదంతా చేసే ఖర్చు కంటే కూడా కట్టే ట్యాక్సే ఎక్కువ అన్నట్టు. అంతే కదా నోళ్ళా? 90 కోట్లంటే ఏంది అసలు? ఈయన తర్వాత సల్మాన్ ఖాను, గిల్మాన్ ఖాను, కోహ్లీ, ధోని, గీని ఇట్లా వీళ్ళున్నారు. అందరూ 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, ఇదే కోట్లల్లనే లెక్క. అసలు వేలు వందలు గానే కాదు. మరి వీళ్ళు ట్యాక్స్ కట్టంగా కడమ పైసలు ఏం చేస్తారు కావచ్చు అలా నాకు తెలియకడుగుతా. ఎంత తిన్నా ఎంత తిరిగినా పోరలను ఎంత పెద్ద బల్లేసినా ఏడాదికి ఎక్కువ. సరే, 1 2 కోట్లో 3 కోట్లో ఖర్చు అవుతాయి అని అనుకుందాం. అంటే వీళ్ళు ఇప్పటిదాకా కమాయించిన సంపాదన ఎన్ని వేల కోట్లుండొచ్చు, ఎన్ని అర్రల్నిండొచ్చు కదా. వీళ్ళు ఒక్క ఏడాదికి కట్టే ఖాళీ ఇన్కమ్ ట్యాక్స్ పైసలతోని మనసుంటోళ్ళు ఓ 4-5 తరాలు ఆరాంసే బతుకుతాయి. అంతే కదా? అయినా గాని వీళ్ళని చూడురోళ్ళ మాకు బొచ్చడు పైసలున్నాయి, ఇక కమాయించడానికి సాలు, ఉత్తగా తింటాం పంటాం అట్లా తిరుగుతాం, మాకేం తక్కువ అని అనుకోలేదోల్లా. తెల్లారు లేచిన కాంచేళ్ళి రాత్రి దాకా పైసల కమాయి మీదనే పడుతుర్రు. రోజులకు రోజులు ఇంటికి కుటుంబానికి దూరంగుండి షూటింగులని, అడవడేజులని, ప్రోగ్రాములని, మన్నని, మశానమని అగో పని మీద పడుతూనే ఉన్నారు. అంటే వాళ్లకు పైసల మీద ప్రేమనా, పని మీద పాయిరమా? ఏమో మరి వాళ్ళకే తెలవాలే కదా.